Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. Abide in my love. ది బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verses 9. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మన అందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, సాధారణంగా మనుషులకు జీవితంలో ప్రేమ, ద్వేషము, కలహమును ఇవన్నీ కూడా వారి జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. కానీ మనుషులు పైరూపానికి ప్రేమను ధరించుకొని హృదయములో కపటమును, క్రోధమును, కోపమును కలిగి నటించు జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషుల యొక్క ప్రేమ మారిపోవచ్చేమో కానీ దేవుని యందు నిలిచి ఉన్న బిడ్డలు కానీ దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ మారదని, దేవుని యొక్క ప్రేమ నిరంతరం మన మీద ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుకని మనమందరమును మనుషుల యొక్క ప్రేమను కాక దేవుని దయ పొందుకొని దేవుని యొక్క ప్రేమలో మనమందరమును స్థిరత్వాన్ని కలిగి ఉండి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు మారు మనస్సును ధరించుకొని దేవునిలోను దేవుని యొక్క వాక్య భాగంలోను మనము ప్రేమను కలిగి ఉండాలి. ఇతరుల పట్ల కూడా మనం ప్రేమను కలిగి ఉండాలి. నీవు నేను మరి మనమందరమును కూడా దేవుని యందు ప్రేమలో స్థిరత్వాన్ని కలిగి మన యొక్క ఆత్మీయత జీవితంలో దేవుని యొక్క కృపా కాపుదల తోడుగా ఉండును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మా గొప్ప తండ్రి, నీకే పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి నీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీ యందు ప్రేమను మేము కలిగి ప్రభువా నీ ప్రేమలో నిలిచి ఉండే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ పేరు పేరున దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.